హాయ్ అండి. వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ జస్ట్ 5 నిమిషాల్లో పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి పెట్టాలంటే, అది కూడా హెల్తీగా చేయాలంటే, ఈ స్నాక్ 5 నిమిషాలు అలా ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. ముందుగా మనము ఎగ్స్ తీసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఉడికించుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకోవాలి. ఒక ఎగ్గుని ఒక 8 పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు చిన్న చిన్నగా ఇలాగొస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు శనగపిండి వేసుకొని జల్లించి తీసుకోవాలి. అందులో అరకప్పు మైదా వేసుకోవాలండి. మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. మైదా వేసారంటే బాగుంటాయండి, టేస్ట్ బాగుంటే బాగా చక్కగా పొంగుతూ వస్తాయి. కాబట్టి ఒక 1/2 కప్పు తీసుకునేటట్లయితే మీరు మైదా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి. మరి ఎక్కువ వేయకండి, ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుందండి. కాబట్టి ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్ది వాటర్ పోసుకుంటూ ఇది మిక్స్ చేసుకోవాలండి. పిండి అంతా బజ్జీల పిండి చేస్తాం కదా, దానికంటే కూడా ఇంకాస్త తిక్కుగా ఉండాలి. కొద్ది వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి రోజుకి ఒక ఎగ్ అన్న ఇవ్వాలి కదండి. కానీ చాలామంది పిల్లలు అస్సలు తినరు కదండి ఎగ్ అంటే. కానీ ఇలా చేసి పెట్టారంటే ఒకటేంటండి 2-3 ఎగ్గులు కూడా తినేస్తారు పిల్లలు. అంతా బాగుంటుందండి. టేస్టీగా స్నాక్ ఐటము చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. జస్ట్ 5 నిమిషాలు ప్రిపేర్ చేసి వచ్చి పిల్లలకి ఎప్పుడైనా స్నాక్ లేనప్పుడు కూడా చూడండి. ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాము వేసుకోవాలండి. కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి. వాము వేయడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది, మంచి సువాసన కూడా ఉంటుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం మైదా వేసాం కాబట్టి చాలా బాగా చక్కగా పొంగుతూ వస్తాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిండి అలా కలిపి ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్గుని ఇలా ముంచుకొని ఇలా డిప్ చేసుకోవాలండి. చూడండి, పిండి అనేది ఇలా కోట్ అవ్వాలి. మరీ పల్చగా ఉండకూడదండి, మరీ చిక్కగా ఉండకూడదు. ఇలా కోట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఆయిల్ మరీ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఒక్కొక్కటి వేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నీ వేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవచ్చు అండి. వీటిని వేసేటప్పుడు మటుకు మీడియంలో ఉంచుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసేసుకోండి. త్వరగా ఫ్రై అయిపోతాయి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా ఈ రెసిపీ చేసి పెట్టచ్చండి. చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత వెంటనే ఇలా తిప్పేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. ఇది ఎక్కువ సమయం కూడా పట్టదండి, ఎందుకంటే మనం పిండిలో డిప్ చేసుకొని ఎగ్గులు వేసాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా గరిటలోకి తీసేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా బాగా కిందికంతా ఒడిగిపోతుందండి. వీటిని టిష్యూ పేపర్ పైన వేసుకొని పిల్లలకి ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని పక్కన సాస్ పెట్టించారంటే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా హెల్తీగా స్నాక్ అనేది మనకి రెడీ అయిపోయింది. మీ పిల్లలకు కూడా ఇదే విధంగా చేసి పెట్టుకొని మీ పిల్లలతో పాటు మీరు కూడా తింటూ ఎంజాయ్ చేయండి. ఎలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.